హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారో కేవలం వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఏం స్పాన్సర్డ్ కాదు. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ ఎవరైతే నిజంగా డబ్బు సంపాదించాలనుకుంటారో వాళ్ళు మాత్రం పూర్తిగా చూడండి. మిమ్మల్ని ఎప్పటికీ రిచ్ అవ్వనివ్వకుండా చేసే 4 చెడు అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ మీరు హానెస్ట్లీ డబ్బు సంపాదించాలి, పూర్ లేదా మిడిల్ క్లాస్ని వదిలేసి అప్పర్ క్లాస్కి రావాలి, కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క మాటని మనసు పెట్టి వినండి. లేదంటే యూట్యూబ్లో మీకోసం చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి వాటిని చూడొచ్చు. ఈ వీడియో చూసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకొని రిచ్ అవ్వాలనుకుంటే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా ఈ 4 బ్యాడ్ హ్యాబిట్స్ని వదిలేండి. మెయిన్గా ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి కానీ వీటి వల్ల ఏం జరగదంటారో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడండి. నేను మీ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను. ఈరోజు నేను మీకు మనీ విషయంలో, మనీ గురించి, మనీ సంపాదించడం గురించి మీరు చూసే విధానాన్ని కంప్లీట్గా మార్చేస్తా. జస్ట్ మీరు నాతో వీడియో ఎండ్ వర్క్ ఉంటే చాలు. మీరు డబ్బు సంపాదించకుండా మిమ్మల్ని ఆపే ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్ పూర్ మెంటాలిటీ. ఒకవేళ మీకు ఇలా అనిపిస్తుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని రిచ్ అవ్వనివ్వడం లేదు, మీ సిచ్యువేషన్స్, గవర్నమెంట్ అండ్ ట్యాక్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని రిచ్ అవ్వనివ్వడం లేదు అంటే ఇక్కడ మీ అన్సక్సెస్కి వేరే వాళ్ళ మీద బ్లేమ్ వేయడం, ఈ పూర్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది చాలా చెడ్డ అలవాటు. ఇదే మీ పెద్ద శత్రువు. చాలామంది ఏమంటుంటారంటే ఈ డబ్బున్న వాళ్ళు అందరూ కలిసి మనని డబ్బున్న వాళ్ళగా అవ్వనివ్వడం లేదు, లేదా ఈ రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతూ వెళ్తున్నారు కానీ మనలాంటి పూర్ పీపుల్ ఇంకా పూర్ అయిపోతున్నారు. వీళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కరి మీద బ్లేమ్ చేయగలరు కానీ వాళ్ళని తప్ప వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ బ్లేమ్ చేసుకోరు. వీళ్ళ ముందు ఎవరైనా మనీ ఎర్న్ చేసే విషయం గురించి మాట్లాడితే, ఏదైనా ఐడియా ఇస్తే అప్పుడు చాలా బాగా వింటారు. ఎందుకంటే మనీ ఎర్న్ చేయడం గురించి విన్నప్పుడు చాలా మజా వస్తుంది. కానీ ఆ పని చెయ్యాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు, అరే యార్ వీటి వల్ల ఏది జరగదు, అయినా ఇంత ఈజీగా ఎవరైనా రిచ్ అయిపోతారా? అలా అయితే అందరూ అయిపోతారు కదా. అసలు రిచ్ పీపుల్ ఏం చేస్తారో మనకేం తెలుసు? అలాంటిదేం లేదు బాస్. సక్సెస్కి రూల్స్ ఉన్నాయి కదా, అవి చాలా సింపుల్ అండ్ అందరికీ కామన్. మీకేమనిపిస్తుంది అంటే డబ్బు ఎలా సంపాదించాలో నాకు తెలుసు అని, బట్ నిజానికి మీరు డబ్బే సంపాదించాలనుకోరు. మీకు తెలుసు డబ్బు సంపాదించాలని, కానీ పని చేయడం స్టార్ట్ చేయాల్సిన టైం వస్తుంది కదా, అప్పుడు అందులో ఏదో ఒక తప్పుని చూపించి మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకుంటారు. అదే పనైనా అవ్వచ్చు. నేను ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ పని గురించి మాట్లాడట్లే. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఎలా సాటిస్ఫై చేసుకుంటారో, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో, ఎక్కడున్నానో నాకు అదే చాలు. దీనికంటే డర్టీ మెంటాలిటీ ఏంటో చెప్పనా? రోజంతా డబ్బు అని అంటారు కానీ లాస్ట్కి వాళ్ళే యూటర్న్ తీసుకుంటారు. అరే డబ్బు సంపాదించడం వల్ల ఏమొస్తుంది, ఇంకా నెక్స్ట్ డే నుంచి అన్నీ వదిలేస్తారు. ఈ పూర్ మెంటాలిటీ ఏదైతే ఉందో దీన్ని ఎంత తొందరగా వదిలేస్తే మీరు అంత తొందరగా రిచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది. నా ఫ్రెండ్స్లో కొంతమంది ఇలా అంటుంటారు, రిచ్ అవ్వడం వల్ల ఏమొస్తుంది. వాళ్ళు ఏమంటారంటే రిచ్ అయ్యాక రోజంతా డబ్బు అని ఆలోచిస్తారు, డబ్బుల గురించి టెన్షన్ తీసుకుంటారు. నేను వాళ్ళకి ప్రేమగా ఎక్స్ప్లెయిన్ చేశా, చూడు బాస్, మనీ గురించి వాళ్ళు టెన్షన్ పడరు. ఎవరి దగ్గర అయితే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో లేదా డబ్బున్న వాళ్ళో డబ్బు గురించి వాళ్ళు టెన్షన్ పడతారు. ఎవరి దగ్గర అయితే ఈరోజు డబ్బు లేదో, ఎవరికైతే డబ్బు అవసరమో, ఎవరికైతే ఈరోజు డబ్బులు కావాలో వాళ్ళు పడతారు టెన్షన్ డబ్బుల గురించి. మళ్ళీ మా ఫ్రెండ్ ఎలా అన్నాడు, ఈ డబ్బు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు, అలాంటప్పుడు నేనెందుకు సంపాదించాలి? నేను తనకి చెప్పా, నువ్వు డబ్బుతో ఆ పని చేయొచ్చు, ఏ పని అయితే ఈరోజు చేయడానికి స్టేటస్ లేదో, ఏ పని చేయడానికి అయితే ఈరోజు నీ దగ్గర అంత డబ్బు లేదో. తను అడిగాడు ఏంటది? నేనన్నా పూర్ కిడ్స్ని చదివించు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కిడ్స్కి హెల్ప్ చేయి. ఎవరైతే వాళ్ళ స్పెషల్ ఎబిలిటీస్తో 60-70 ఏళ్ళు బతకాలో వాళ్ళ లైఫ్స్ని ఈజీగా మార్చు. వాళ్ళ కోసం స్కూల్స్ కట్టించు, హాస్టల్ కట్టించు, మంచి పనుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయి. ఈరోజు నువ్వు వాటన్నిటిని చేయగలవా? లేదు కదా. అండ్ ఒకవేళ ఇవన్నీ చేయగలిగితే అలా చేయడం వల్ల నీకు ప్రశాంతత దొరకదా? దొరుకుతుంది బాస్. నీ కళ్ళ ముందు కనిపించే ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మన తెలుగులో టాప్ యూట్యూబర్, మీరు చూసే ఉంటారు కదా తన వీడియోస్. ఎందుకు చూసారు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి తన హెల్ప్ చేస్తుంటే మీ కళ్ళల్లో ఎందుకు నీళ్లు తిరుగుతున్నాయి చెప్పండి. ఎలాంటి మనిషికైనా కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది, వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఎవరన్నారు డబ్బుతో ప్రశాంతత దొరకదని? ప్రశాంతత మీ ఇంటెన్షన్స్తో దొరుకుతుంది. మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి? మీరు తప్పుడు పని చేయాలనుకుంటున్నారా, మంచి పని చేయాలనుకుంటున్నారా? తప్పుడు పని చేసి సంపాదిస్తే మేబీ అప్పుడు ప్రశాంతంగా ఉండలేకపోవచ్చు. సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఎప్పుడు టెన్షన్తో, అలాంటి టెన్షన్ చెడ్డ పనులు చేస్తూ వస్తుంది. అక్షయ్ కుమార్ అండ్ ఇంకొంతమంది కోవిడ్ టైంలో కొన్ని కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. ఎవరైనా తను అన్నారా ఈ డబ్బున్నోళ్ళు ఇలాంటి చెడ్డ పనులు చేస్తారని? లేదు. మంచి పనులు చెడ్డ పనులు మీ మెంటాలిటీ చేస్తుంది. దాంతో రిచ్ ఆర్ పూర్ పీపుల్కి ఎటువంటి సంబంధం లేదు.
ఫస్ట్ మనీ సంపాదించడం ఇంపార్టెంట్ కాదు అనే మెంటాలిటీ నుంచి బయటికి రండి. ఎందుకు ఇంపార్టెంట్ కాదు? మనీ సంపాదించడం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అయినా కూడా ఎవరైనా ఇలానే అంటే వాళ్ళని డబ్బు లేకుండా ఒక 1 వీక్ బతకమని చెప్పండి. సెకండ్ బ్యాడ్ హ్యాబిట్, ర్యాట్ రేస్, మాబ్ మెంటాలిటీ. ఒక గుంపు ఒకే దాని వెనక వెళ్ళడం. దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జాబ్స్, ఉద్యోగం. ఇది చాలా పెద్ద ట్రాప్. జాబ్ చేసే పీపుల్ రిచ్ అవ్వాలనుకుంటారు, కానీ వాళ్ళు ఏమో ఆలోచిస్తారంటే నేను జాబ్ చేసి రిచ్ అవుతా. ఈ జాబ్ ఆర్ ఉద్యోగం ఎలాంటిదంటే ఇది ఒక మనిషిని రిచ్గా చేయదు, అలాని పూర్గా కూడా చేయదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. నాకు ఇది చెప్పండి, కేవలం జాబ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఎంతమంది మిలియనర్స్ అయ్యారు, ఎంతమంది బిలియనర్స్ అయ్యారు? కేవలం జాబ్ చేస్తూ కోటీశ్వర్లుగా అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. ఒకవేళ ఎవరైనా అక్కడి వరకు వెళ్తే వాళ్ళ జాబ్ని వదిలేసి అక్కడి వరకు రీచ్ అయ్యారు. రిచ్ పీపుల్ పేరుకు ముందు ఇవి ఉంటాయి: ఫౌండర్, క్రియేటర్, ఒరిజినేటర్, ఎంట్రప్రెనర్. అండ్ ఈ పీపుల్ ఉన్నారు కదా, వీళ్ళు పని చేయడానికి వాళ్ళ కాళ్ళు చేతుల్ని యూజ్ చేయరు, బదులుగా వాళ్ళ బ్రెయిన్ని యూజ్ చేస్తారు. వేరే వాళ్ళతో జాబ్స్ చేపిస్తారు. ఎందుకు? ఆ వర్క్ని వాళ్ళే చేసుకోవచ్చు కదా, కానీ ఆ వర్క్ని మల్టిప్లై చేయడానికి వేరే పర్సన్స్కి జాబ్స్ ఇస్తారు. జాబ్ చేసే చాలామంది ఇలా ఆలోచిస్తారు, నేను కేవలం జాబ్ చేసి రిచ్ అవుతా. ఇలా అనుకుంటే జీవితంలో రిచ్ అవ్వలేరు. ఎందుకంటే జాబ్ చేస్తే మీరు రిచ్ అవ్వలేరు, బదులుగా వాళ్ళు అవుతారు. ఎవరి కోసం అయితే మీరు జాబ్ చేస్తున్నారో, ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో. ఒకవేళ మీకు ఏదైనా జాబ్లో 1 lakh శాలరీ వస్తుందంటే ఆలోచించండి, మీతో జాబ్ చేయించుకునే వాళ్ళు మీకు 1 lakh ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే మీలాంటి చాలామంది కలిసి తనకి కోట్ల రూపాయలు ఇన్కమ్ తెప్పిస్తున్నారు. అండ్ అందులో నుంచి ఒక చిన్న భాగాన్ని మీకు ఇస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని యూజ్ చేసుకొని ఇంకా ఎక్కువ మనీ సంపాదించవచ్చు, ఇంకా ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవచ్చు. అందుకే జాబ్ చేస్తేనే నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది, అప్పుడే నేను రిచ్ అవుతా అనే మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. అప్పుడు మీరు రిచ్ అవ్వగలరు. ఏదైతే మీకు సింగిల్ సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ ఉందో దాంతో మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. మీరు మీ ఎర్నింగ్స్ని మల్టిప్లై చేయాలి. అండ్ ఆ మల్టిప్లై ఎలా చేస్తారంటే మీ అండర్లో ఎవరినైనా జాబ్ చేయించుకుంటూ. అదొక సపరేట్ పెద్ద టాపిక్, ఫ్యూచర్లో చూద్దాం. ఇక్కడ ఈ షార్ట్ చాలు. మీరు ఇలాంటి పని చేయకూడదు. ఎక్కడైతే కేవలం మనీ వస్తుందో మీరు ఇలాంటి పని చేయాలి. ఏదైతే చేస్తున్నప్పుడు మీకు మజా వస్తుందో, గ్రోత్ ఉంటుందో. ఈ ప్రపంచంలో ఎవరెవరైతే బిలియనర్స్, మిలియనర్స్ ఉన్నారో వాళ్ళ లెవెల్లో కూర్చోవడం వెనక మెయిన్ రీజన్ వాళ్ళ కోరిక కేవలం డబ్బు సంపాదించడం కాదు. వాళ్ళ హాబీస్ వేరు, వాళ్ళ ప్యాషన్ వేరు. వాళ్ళ ప్యాషన్ వెనక పరిగెట్టారు. అండ్ అప్పుడు డబ్బు ఆటోమేటిక్గా అదంతటా అదే వచ్చింది. ప్యాషన్ నుంచి, ప్యాషన్తో మనీ వస్తుంది. సో మీరు మంత్ ఎండింగ్లో శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉండాలనుకుంటే అది వేరే విషయం. మీకు మీ జాబ్ నచ్చితే, మీకు మీ జాబ్ సాటిస్ఫై అనిపిస్తుంటే నేను దాన్ని తప్పు అన్ను. జాబ్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తే ఏం ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా కంటిన్యూ చేయొచ్చు. కానీ మీరు రిచ్ అవ్వాలి, డబ్బున్న వాళ్ళకి అవ్వాలనుకుంటే మీరు మీ వర్క్ కోసం కాళ్ళు చేతులు కాదు, బదులుగా బ్రెయిన్ని యూజ్ చేయాలి. జాబ్ చేస్తూనే ఇంకో సైడ్ నుంచి ఇన్కమ్ ఎలా సంపాదించాలని దారులు వెతకండి. ఇది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్. అండ్ ఇప్పుడు థర్డ్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. సెక్యూరిటీస్ వర్సెస్ ఇన్సెక్యూరిటీస్. ఒకవేళ మీకు సెక్యూరిటీస్లో బతకడం ఇష్టమైతే అండ్ ఇన్సెక్యూరిటీస్ మీ లైఫ్లో అస్సలు భరించలేకపోతే మీరు రిచ్ అవ్వలేరు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఒకవేళ మీరు రిస్క్ తీసుకోలేకపోతే, మీ కంఫర్టబుల్ జాబ్ని వదిలేలేకపోతే మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. అండ్ ఇలా ఆలోచిస్తుంటే నేను రిస్క్ తీసుకుంటే పూర్ అయిపోతానేమో, నా దగ్గర మనీ లేకపోతే నేను ఈ పని ఎలా నడిపించగలనని భయపడితే మీరు రిచ్ అవ్వలేరు బాస్. నేను అలా ఎందుకు చెప్తున్నా? ఎలాన్ మస్క్కి 3 రాకెట్స్ ఫెయిల్ అయ్యాయి అండ్ 4th రాకెట్ తయారు చేయడానికి తన దగ్గర సఫిషియంట్ అమౌంట్ లేదు. ఒకవేళ ఆ రోజు అతను రిస్క్ తీసుకొని 4th రాకెట్ లాంచ్ చేయకపోయి ఉంటే ఆయన బహుశా ఈ ప్రపంచంలో మోస్ట్ రిచెస్ట్ పర్సన్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు కాదేమో. టేకింగ్ రిస్క్, ఈ పని వాళ్ళు చేయగలరు ఎవరికైతే తన మీద తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఎవరికైతే తన ప్లానింగ్ మీద, తన ఐడియా మీద ఫుల్ ట్రస్ట్ ఉంటుందో. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోలేకపోతే మీ మీద మీకు నమ్మకం లేనట్టు అవుతుంది. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ 0 అండ్ మీ దగ్గర ఎలాంటి సాలిడ్ ప్లానింగ్ లేదు. రిస్క్ అంటే దాని అర్థం ఇది కాదు, ఏం సరిగ్గా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక స్టెప్ తీసుకొని ఫుల్గా అప్పులు చేసేసి లాస్ట్గా దేవుడి మీద భారం వేయడం కాదు రిస్క్ అంటే. రిస్క్కి అసలైన అర్థం మీరు అప్పుడు రిస్క్ తీసుకోవాలి ఎప్పుడైతే మీకు మీ ప్లానింగ్ లాజికల్లీ మీనింగ్ఫుల్ ఉంటుందో. దీనివల్ల కొంత పని జరగచ్చు. ఒకవేళ మీ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆ రిస్క్ వల్ల మీకు నష్టం వచ్చినా కూడా మీరు దాన్ని తట్టుకోగలరు అనిపిస్తే కేవలం ఇది చాలు రిస్క్ తీసుకోవడానికి. ఈ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంది కదా, నా పని ఎలా జరుగుతుంది, నా జాబ్ పోతుందేమో, ఇవే మనుషుల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తాయి.
అండ్ ఈ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆర్ సెన్స్ ఆఫ్ ఫియర్ని బిజినెస్ మెన్స్ చాలా బాగా యూజ్ చేసుకుంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక షాప్లోకి వెళ్ళారు, అక్కడ మీకు షూస్ చాలా బాగా నచ్చాయి. మీరు ఆ షూస్ని తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోకూడదని కూడా అనుకుంటున్నారు. అప్పుడప్పుడు జరుగుతుంటుంది కదా షాపింగ్ చేసే టైంలో, ఇది నచ్చింది తీసుకోవాలా వద్దా అని ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఏం జరుగుతుందంటే షాప్లో వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, తీసుకోండి సార్, చాలా మంచి పీస్, ఇప్పటికే తెచ్చినవన్నీ సేల్ అయిపోయాయి, ఇదొక్కటే లాస్ట్ పీస్ మిగిలింది, ఇది అయిపోతే మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఇలా అన్న తర్వాత మీరు ఆ షూస్ని కొనడానికి రెడీ అయిపోతారు. ఆ షాప్ కీపర్ ఏం చేశాడంటే మీ హార్ట్లో ఒక ఇన్సెక్యూరిటీ వేశాడు. ఏమని? సార్, ఇదే లాస్ట్ పీస్, ఇది అయిపోతే మళ్ళీ స్టాక్ ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ ఇదే ఇన్సెక్యూరిటీ దమ్ముతో ఆ ప్రోడక్ట్ని మీరు కొనడానికి ఫోర్స్ చేశాడు. ఎవరు? ఆ షాప్ కీపర్. మేబీ ఆ షాప్లో అలాంటివి ఇంకా 25 ప్రోడక్ట్స్ మిగిలి ఉండొచ్చు. మేబీ ఫస్ట్ పీస్ని మీరే కొని ఉండొచ్చు. అండ్ ఇదే సేమ్ డైలాగ్ కొట్టి 25 పీసులు అమ్మేసి ఉండొచ్చు. ఈ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి కదా, అవి లైఫ్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి. మీరు ఈ ఇన్సెక్యూరిటీస్ని యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో సెక్యూర్ అనేది ఏదీ లేదు, ఇదంతా మన భ్రమ. ఇంత సంపాదిస్తే నేను సేఫ్, ఈ జాబ్ దొరికితే నేను సేఫ్. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్ వీటిలో జాబ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఇలానే అనుకుని ఉంటారు కదా. బట్ రీసెంట్గా ఇన్ని వేల మంది జాబ్స్ పోయాయో మనందరికీ తెలుసు. మీరు మంత్లీ 1 lakh సంపాదిస్తూ నేను సెక్యూర్ అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ దేవుడికి అది ఇష్టం లేక ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే దానికోసం మీకు 40 lakhs అవసరం అవ్వచ్చు. అండ్ మీ దగ్గర అంత మనీ ఉండకపోవచ్చు. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంత మనీ? ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మీరు సెక్యూర్గా అయ్యారో? ఈ ప్రపంచంలో ఎవ్వరూ సేఫ్గా లేరు. రోడ్ మీద నడిచే పూర్ పర్సన్ ఎంత రిస్క్లో ఉన్నాడో, ఆకాశం మీద ఏరోప్లేన్లో ట్రావెల్ చేసే రిచ్ పర్సన్ కూడా అంతే రిస్క్లో ఉన్నాడు. సో ఇది థర్డ్ బ్యాడ్ హ్యాబిట్, రిస్క్ తీసుకోపోవడం. అండ్ రిస్క్ తీసుకోపోవడం వల్ల లైఫ్లో ఎన్నో మిస్ అవ్వచ్చు, అవి మిస్ చేసుకోకండి. ఇప్పుడు మిమ్మల్ని రిచ్ అవ్వనివ్వకుండా ఆపే ఫోర్త్ బ్యాడ్ హ్యాబిట్ గురించి మాట్లాడుకుందాం. ఈ పాయింట్ని కేర్ఫుల్గా వినండి. పూర్ పీపుల్ మనీ సంపాదించి దాచుకుంటారు అండ్ రిచ్ పీపుల్ డబ్బు తయారు చేసి ఇన్వెస్ట్ చేస్తారు. పూర్ పీపుల్ ఏమనుకుంటారంటే మనీ దాచుకుంటే రిచ్ అయిపోతామని. కానీ రిచ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళు అలా ఆలోచిస్తారంటే అసలు మనీని దాచుకోవడం ఎందుకు, ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచిస్తారు. ఇక్కడి నుంచి ఒక కొత్త పదం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్. పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ సేవింగ్స్ అకౌంట్లో మనీని దాచుకుంటూ ఉంటారు. కానీ రిచ్ పీపుల్ మనీని రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తారు, అక్కడి నుంచి రిటర్న్ వస్తుంది, మళ్ళీ అది రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎలా అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు, ఆర్ స్టాక్ మార్కెట్లో మంచి అమౌంట్ పెట్టి షేర్స్ కొంటారు, ఆర్ వాళ్ళ బిజినెస్ని గ్రో చేయడానికి ఆ మనీని యూజ్ చేస్తారు. పూర్ పీపుల్ మనీని సంపాదిస్తారు, కానీ రిచ్ పీపుల్ తయారు చేస్తారు. ఏం తయారు చేస్తారు? డబ్బుతో డబ్బుని తయారు చేస్తారు. దీన్ని అంటారు ఇన్వెస్ట్మెంట్. వాళ్ళ ప్రతి రూపాయి వాళ్ళ కోసం ఎంప్లాయ్ అవుతుంది అండ్ వాళ్ళ కోసం ఆ రూపాయి తన నుంచి తను ఇంకో రూపాయిని తయారు చేస్తుంది. ఆ రూపాయి గ్రో అవుతూ వెళ్తుంది. మనీ దాచడం వల్ల ఎవరు రిచ్ అవ్వలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈరోజు 1 కోటి రూపాయలు వచ్చాయి, మీరు వాటిని అకౌంట్లో వేస్తే లేదా క్యాష్ తీసి మీ ఇంట్లో దాచుకుంటే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. ఇలా చేయడం వల్ల మీ డబ్బు వాల్యూ పడిపోతుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రభావం దాని మీద పడుతుంది. సో అందుకే ఇన్వెస్ట్మెంట్ అనే సొల్యూషన్ వల్ల ఆ ఇన్ఫ్లేషన్ని వెనక్కి నెట్టొచ్చు అండ్ ఇది మిమ్మల్ని రిచ్ చేయగలదు. సో ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే, నేను ఫాస్ట్కి ఈ వీడియోని సమ్మరైజ్ చేసేస్తా. ఈ 4 చెడు అలవాట్లు మిమ్మల్ని రిచ్ అవ్వనివ్వకుండా ఆపేస్తున్నాయి. నెంబర్ 1, పూర్ మైండ్ సెట్. అరే మనీ సంపాదించడం వల్ల ఏమొస్తుంది, ఎక్కువ డబ్బు సంపాదిస్తే నేను ప్రశాంతంగా ఉండలేను, డబ్బు కేవలం తప్పుడు పనులు చేస్తేనే వస్తుంది అనే నెగిటివ్ యాటిట్యూడ్తో ఉండడం. నెంబర్ 2, ర్యాట్ రేస్. నాకు ఈ జాబ్ ఉండే చాలు, దీంతో నేను రిచ్ అవుతా అని ఆలోచిస్తూ అదే గుంపుని ఫాలో అవడం. దీనివల్ల ఏ పర్సన్ కూడా రిచ్ అవ్వలేడు. బదులుగా తను ఎవరు అండర్లో అయితే వర్క్ చేస్తున్నాడో తనని ఇంకా రిచ్ చేయగలడు. నెంబర్ 3, రిస్క్ తీసుకోపోవడం. అండ్ రిస్క్ ఎవరు తీసుకోరు? ఎవరికైతే తన మీద కాన్ఫిడెన్స్ ఉండదో, నా ఐడియా వర్క్ చేస్తుందా లేదా అని భయపడి రిస్క్ తీసుకోపోవడం. ఫస్ట్ మీ ప్లాన్ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అప్పుడు మాత్రమే పెద్ద రిస్క్ తీసుకోండి. ఈ పాయింట్లో ఎలాన్ మస్క్ ఎగ్జాంపుల్ షేర్ చేశా. అండ్ 4th బ్యాడ్ హ్యాబిట్, కేవలం డబ్బుని దాచి నేను రిచ్ అవుతాను ఆలోచించడం. ఈ ఆలోచన మిమ్మల్ని ఎప్పటికీ రిచ్ అవ్వనివ్వదు. నిజమేంటంటే సేవింగ్స్తో కాదు, మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల రిచ్ అవుతారు. మీరు ఎంతైనా సంపాదించండి, కానీ ఎప్పటి వరకు అయితే మీరు ఇన్వెస్ట్ చేయరో అప్పటి వరకు రిచ్ అవ్వలేరు. ఈ వీడియో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చూడండి, చాలా నేర్చుకోవడానికి దొరుకుతుంది, అలానే మోటివేషన్ వస్తుంది. ఈ పాయింట్స్ నేను 1 year బ్యాక్ కొన్ని బుక్స్ అండ్ వీడియోస్ నేను తెలుసుకున్నా. ఇది నా లైఫ్ని కంప్లీట్గా మార్చేసింది.
నేను ఒక్కడనే రిచ్ అయితే నాకు పెద్ద హ్యాపీ ఏమనిపించదు, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అవ్వాలి. ఒకవేళ మీరు కూడా ఎలా ఆలోచిస్తే లైక్ సబ్స్క్రైబ్ చెయ్యకపోయినా పర్లే, అది మీ ఇష్టం. కానీ ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మెయిన్గా మీ 3 బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనేం కోరుకుంటా అంటే మనలో నుంచి ఒకరు అందరికన్నా ముందుకు వెళ్ళి ఏదో ఒక రోజు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలి. అండ్ దేశంలో మీ పేరు వినిపించడం కాదు, ఈ ప్రపంచంలో మన దేశం పేరు వినబడాలి. మీ ఇంటెన్షన్స్ బాగుండేలా చూసుకోండి, మీ గోల్ని ఎప్పటికీ వదలొద్దు, ఇలానే ఎదుగుతూ వెళ్ళండి. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.